1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే ఉషా. నమస్తే రావు. ఉషా, భార్యాభర్తల్లో అనుబంధంలో కొందరు ఎలా ఉంటారంటే ఎక్కడైనా గొడవలు లేని బంధం అనేది స్ట్రాంగ్ గా ఎక్కడ ఉండదు. ఎంత గొడవలు పడితే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని. అది మించితే, శృతి మించితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నాం. 6 రోజుల నుంచి భర్త భార్యని దారుణంగా, ఆ అమ్మాయి ఫేస్ కూడా కనుక్కోలేనంత ఘోరంగా కొట్టి పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 రోజుల నుంచి కొడుతున్నా ఆ అమ్మాయి పాప ఎందుకు బయటికి రాలేకపోతుంది, కంటిన్యూస్ గా ఎందుకు కొట్టించుకుంటుంది అనే డౌట్ ఒకటి. ఇప్పుడు సౌండ్లు వినిపిస్తే అట్లీస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నా కొంచెం ముందుగా హెల్ప్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. సో ఇలా చాలా మంది భార్యలు భర్తల చేతిలో బాగా దెబ్బలు తినేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలి? ఇలాంటి భర్తల గురించి కంప్లైంట్ ఇస్తే వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఫస్ట్ మనం సెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ వి ఆల్వేస్ డూ. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 13 సబ్ సెక్షన్ 1 సబ్ క్లాజ్ ఐఏలో దిస్ కమ్స్ అండర్ ఫిజికల్ క్రూయాలిటీ. ఇక్కడ నువ్వు చెప్పిన దాని ప్రకారం 6 రోజులు రిస్ట్రైన్ చేశాడు, అండ్ దట్ రిలేటివ్స్ ఇంట్లో. రాంగ్ఫుల్ రిస్ట్రైన్మెంట్ అంటే తప్పుడుగా అమ్మాయిని బంధించడం, అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇందులో పాత్రధారులు అయ్యారు. కాబట్టి ఇద్దరికి మినిమం 3 years జైలు శిక్ష ప్లస్ ఫైన్ పట్టడానికి 100% అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి భయంకరమైన ఫిజికల్ అబ్యూజ్. అసలు మొహం అంతా కందిపోయి ఒళ్ళంతా అంటే విపరీతమైన అబ్యూజ్, అండర్ డొమెస్టిక్ వైలెన్స్, మెంటల్, ఫిజికల్, ఎమోషనల్, ఫైనాన్షియల్ క్రూయాలిటీ అన్నీ వస్తాయి. బట్ ఇవన్నీ కూడా తెలిసి ఎరుకలో ఉండి చేసినందుకు ఆ హస్బెండ్ మీద ఆ అమ్మాయి ఎన్ని కేసులైనా పెట్టచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పక్కన వాళ్ళకి కొడుతుంటే వినిపిస్తే వాళ్ళు వచ్చి చుట్టుపక్కల అంటే చుట్టాల ఇల్లు అంటే పల్లెటూరు నుంచి పక్కన వాళ్ళు విని వచ్చి తలుపులు పక్కలు కొట్టి ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. సో భర్త అనేవాళ్ళు ఎస్పెషల్లీ విమెన్ కి అంటే ప్రొటెక్ట్ చేయడము, సెక్యూర్ చేయడము, సేఫ్ గార్డ్ చేయడము మానేసి వాళ్ళని ఒక వస్తువులాగా లేకపోతే ఓన్ చేసుకొని ఇది నాది, నేనేమైనా చేయొచ్చు, నేను ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు, నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు, నాకు తోచినట్టు ఇబ్బంది పెట్టచ్చు, ఏమనంటే నేను హక్కుదారుణ్ణి అనే ఒక మెంటల్ యాటిట్యూడ్తో ఉంటారు కదా. డొమెస్టిక్ వైలెన్స్ స్టార్ట్స్ విత్ దిస్. నాకు నచ్చినట్టు ఉండకపోతే తిడతా, నా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నువ్వు నా ఫ్యామిలీతో ఉండకపోతే కొడతా, నా సొసైటికల్ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు నువ్వు వీళ్ళతో మాట్లాడి వాళ్ళని వీళ్ళని ఇంటికి పిలిచినా తిడతా, కొడతా, అబ్స్ట్రెయిన్ చేస్తా, రిస్ట్రిక్ట్ చేస్తా, ఇంట్లో కూర్చోబెడతా. ఇంకా వినకపోతే ఇలాగా 6 రోజులు కదా 60 రోజులన్నా నీ బాడీని నాకు వచ్చినట్టు, నాకు నచ్చినట్టు టార్చర్ పెడతాను. ఏముందిలే, మహా అయితే డొమెస్టిక్ వైలెన్స్ వేస్తుంది, డివిసి. ఓకే. అండ్ మహా అయితే ఇంకేమంటారు, ఎండ్ ఆఫ్ ద డే ఎవరి దగ్గరికి రావాలి? ఎస్పెషల్లీ విమెన్. నేనేదో ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉన్న అమ్మాయిలు వీటిలన్నిటి నుంచి దూరంగా ఉంటున్నారు అని అయితే చెప్పరు. చాలా మంది అంటారు, మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వండి. మొన్న 375 రూపీస్ బిర్యానీ కేసులో కూడా మీరు ఫైనాన్షియల్ గా, వేరే కమిడియన్ నాకు తెలిసిన అతను పెట్టిన వీడియో ఏంటంటే, మీ డబ్బులు మీరే కొనుక్కోండి, మీరు అన్ని మీరే చేసుకోండి. అలా ఉన్న అమ్మాయిలకి డొమెస్టిక్ వైలెన్స్ లేదా మ్యారేజెస్ లో? అలాంటి అమ్మాయిల్ని ఉరి తీసి చంపట్లేదా? అలాంటి అమ్మాయిల్ని వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు, లేకపోతే ఫర్గెట్ అబౌట్ చంపడం, అసలు అడ్డదిడ్డంగా ప్రెగ్నెంట్ గా ఉన్నారని కూడా చూడకుండా లాగి పీకి ఎంత టార్చర్ పెడుతున్నారు మగాళ్ళు. చక్కగా ఉద్యోగం నీకన్నా బెటర్ గా చేసి సంపాదిస్తున్నా. సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే డొమెస్టిక్ వైలెన్స్ ఆగుతుంది అనుకోవడం మిథ్య. నేను అది చెప్పను. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నా లేకపోయినా, ఎంత తిట్టినా కొట్టినా, మన సొసైటీలో నువ్వు చెప్పినట్టు గొడవలు ముద్దుగానే ఉంటాయి, స్ట్రాంగ్. అబ్బాయిని వదిలేసి రాకమ్మా, కలిసి ఉండమ్మా. మేము కూడా మా జనరేషన్ లో ఇట్లా ఎన్నో పడ్డాము. మేము ఇంత ఖర్చు పెట్టి నీకు పెళ్లి చేసాము, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని కొంతమంది పాపం ఇంటికి కూడా వదిలేసి రమ్మని కూడా చెప్పను రాదా. ఇది నీకు వింతగా అనిపించవచ్చు. నేను కసరత్తు చేసిన నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు మారతారు లేకపోతే వీళ్ళు మారాలి అనుకోకుండా ఉండే ఆడవాళ్ళు ఉంటారని నువ్వు అనుకోకు. ఎంత తిట్టినా ఎంత కొట్టినా భర్తే కావాలి, పిల్లలు ఉన్నారు అనుకునే ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కేసులు డెఫినెట్ గా పడతాయి అనే అవేర్నెస్ వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఎంత అబ్యూస్ చేసినా మీ దగ్గరకు వస్తాము అనే అపోహని భర్తకి డిస్మాండిల్ చేయాలి ఆడోళ్ళు. వీళ్ళు కూడా డిస్మాండిల్ చేసుకోవాలి. ఇది నేను ఇచ్చే సలహా. ఎందుకంటే ఆఖరికి పిల్లల కోసమో సొసైటీ కోసమో కలిసి ఉండే ఆడాళ్ళు శవాలై బయటికి తేలుతున్నారు. సో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు టేక్ ఏ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకొకసారి ఒంటి మీద చేయి పడితే నీకు కూడా నేను చేయాల్సింది చేస్తాననే భయము, బెరుకు
అది మీరు పేరెంట్స్ తో ఇప్పిస్తారా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే సెటిల్ అవుతాయని అయితే చెప్పను. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా రీసెంట్ గా చెప్పారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ కేసెస్ లో గో టు అట్లీస్ట్ మీ పేరెంట్స్ అండ్ చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే సిబ్లింగ్స్ లేదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎమికబుల్ గా సెటిల్ చేసుకోండి, ప్రతిదానికి కోర్టు వారి తలుపులు తట్టకండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి చెప్తున్నారు. నేను కూడా ఆ ఉదంతాన్ని వాదన తీసుకొని నేను చెప్పేది ఏంటంటే, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అత్తమావ దగ్గరికి వెళ్తే ఎప్పటికప్పుడు కలపడానికి కాదు, విభజిస్తారు. అంటే ఎయిదర్ నువ్వు తప్పన్నా అని చెప్తారు, అడ్జస్ట్ అవ్వమంటారు, వన్ సైడెడ్ ఉంటారు. అట్లీస్ట్ గో టు సిబ్లింగ్స్. లేదా ఇప్పుడు ఇవాళ రేపు అందరూ చదువుకున్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక కామన్ గ్రౌండ్ పాయింట్ కి ఇంకొకసారి అమ్మాయి మీద చేయిపడి ఏమన్నా కనుక నువ్వు ఇబ్బంది పెడితే బంగారం, నీకు లీగల్ యాక్షన్స్ తో పాటు బడితి పూజ ఇంట్లోనే ఉంటదని చెప్పారు అనుకో, చెప్తున్నాను. యూ డోంట్ నీడ్ టు గో టు టిల్ పోలీస్ అండ్ కోర్ట్. నువ్వు మా పాపకి చేసిన బడితి పూజ నీకు కూడా గట్టిగా ఉంటది, మేమే చేస్తాం మా పాప ముందని పెద్దవాళ్ళు గాని ఒక్కసారి సరదాగా సెటిల్మెంట్ గా ఎమికబుల్ గా అతనికి భయము భ్రాంతి కలిగింపజేసి కొట్టమని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఆ భయం లేకే కదా రాదా ఇంత కొట్టి ఎవరు నన్ను ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనే ఒక నిర్వీర్యంగా ఒక అమ్మాయిని చేసినా నన్ను ఎవరేం చేస్తారు, మా అయితే కేసులు పెడతారు అనుకునే వాళ్ళకి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయిలకి ప్రొటెక్షన్ కల్పించాలి. ఆ ధైర్యం వీళ్ళకి ఇస్తూ ఆ భయం వాళ్ళల్లో నింపితే నీకు ఈ సలక వింతగా ఉండొచ్చు, బట్ ఇది కనుక వాళ్ళకు ఉంటే నీ కూతుర్ని టచ్ చేసి నీ కూతురు పిల్లల్ని ఫ్యూచర్ నాశనం చేసి వీళ్ళని వదిలేసి ధనము స్థలము తీసుకొని ఇంకొక స్త్రీకి ఇస్తున్నాడంటే ముందు ఇతన్నే తప్పు. ఆ భయం కలిగించలేకపోవడం, ఆ భయం కలిగించిన దానిని ఫాలో అయ్యి ఉల్లంఘించి కూడా అతను చేస్తున్నాడంటే ఇంకా నెక్స్ట్ భయం కలిగించకపోవడం పేరెంట్స్దే తప్పు, పిల్లనిచ్చిన పేరెంట్స్ది. ఎందుకంటే ఎస్పెషల్లీ అరేంజ్డ్ మ్యారేజెస్ ఇవన్నీ మోస్ట్లీ. లవ్ మ్యారేజెస్ అంటే మనం ఎవరి మాట వినరు. అట్లీస్ట్ అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఉన్న మీ బిడ్డకి పెళ్లి చేశాము పరువు పోతుంది సహించమ్మా అని చెప్పడం కాదు, నీ ఒంటి మీద చెయ్యేసినా నీ మానసికంగా కానీ నీకు డబ్బులు ఇవ్వకపోయినా ఎల్లు అడగడం కాదు, గట్టిగా సామదాన భేద దండోపాయాలు వాయిస్తాము వడ్డిస్తాము అని చెప్పి నీ కూతురు మీద పడిన ప్రతి దెబ్బకి సమాధానం చెప్పిరండి అని చెప్తున్నారు. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అనే కాదండి, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఉండేది అక్కడ మన బిడ్డ కాబట్టి నువ్వు అన్నట్టు ఆ బిడ్డకి ధైర్యం ఇవ్వాలా, ఇలాంటి పర్సన్స్ భయం రావాలి. థ్యాంక్ యూ.